విజయవాడలో ఏపీ ఎన్జీఓలు ఎన్టీఆర్ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జనరల్ స్ట్రైక్ కు మద్దతుగా సంఘీభావ నిరసన కార్యక్రమం నిర్వహించారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య పిలుపు మేరకు ఎంజీ రోడ్లోని పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ ముఖ్య అతిథిగా పాల్గొని ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. రాబోయే జనరల్ స్ట్రైక్ కు విస్తృత మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని ఉద్యోగ సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై సంఘీభావం తెలిపారు. ఈరోజు జరుగుతున్నటువంటి జాతీయ సమ్మెలో సంఘీభావం తెలియజేయడానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్, ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే సంఘీభావంగా జరుగుతున్నటువంటి లంచ్ అవుట్ డిమాన్స్ట్రేషన్కి అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున సమావేశమై పెద్ద ఎత్తున లంచ్ అవుట్ డిమాన్స్ట్రేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్కి ఏదైతే ఆ రోజు ఆమనగంటి శ్రీరాములు వ్యవస్థాపకులు ఉన్నటువంటి ఆమనగంటి శ్రీరాములు ప్రారంభించినటువంటి ఆమనగంటి శ్రీరాములు ఏదైతే జాతీయ స్థాయిలో ఒక ఒక ఆర్గనైజేషన్ ఉండాలి, జాతీయ స్థాయిలో ఒక ఉద్యోగుల తాలూకా ఒక వేదిక ఉండాలని ప్రారంభించినటువంటి ఆ సంఘానికి, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఫెడరేషన్కి ఇవాళ రాష్ట్ర నుంచి విచ్చేసి ఉన్నటువంటి మన జేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్ గారు మొన్న జరిగినటువంటి షిరిడీలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా జాతీయ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ఈ సందర్భంలో ఎక్కడూ లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా ఈవేళ తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి కూడా ఏదైతే ఈ లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ జరుగుతుంది, దీనిలో ముఖ్యంగా ఏదైతే నూతన కార్మిక విధాన చట్టాలు తీసుకొని వచ్చారో, ఏదైతే పిఎఫ్ఆర్డిఏ తీసుకొచ్చారో వాటికి వ్యతిరేకంగా ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ లంచ్ అవుట్ డెమాన్స్ట్రేషన్ సక్సెస్ అవ్వాలని, దానిలో ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వాలన్నీ కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని, అలాగే ఉద్యోగులు ఉన్నటువంటి ఉద్యోగం చేసి పెన్షన్గా ఉన్నటువంటి మొత్తం పెన్షన్దారులందరికీ కూడా ఎడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా పియర్ రివిజన్ కమిటీ ఏదైతే ఉద్యోగులకి సకాలంగా రావాల్సినటువంటి పిఆర్సీ కమిషన్ ఈరోజు మన రాష్ట్రంలో కూడా 2.5 సంవత్సరాలు గడుస్తున్నా సరే పియర్ రివిజన్ కమిషన్ వేయలేకపోవడం అనే దాని మీద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.